అధ్యక్ష ప్రైవేట్ కాలేజీల వ్యాపారం దందా సార్. ఈ దందా ఇది మామూలు దందా కాదు సార్, చాలా అద్భుతమైన దందా. శ్రీ చైతన్య బ్రాంచు ఈడ ఉంటుంది సార్, ఈడ మాదాపూర్లో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది సార్. అందులో ఇక్కడ ఈ 10-20 స్కూళ్ళల్లో ఉండేటువంటి సార్, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన సార్. నేను చూస్తూనే ఉన్నా. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసింది? లేదు సార్, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. నేను చూస్తూనే ఉన్నా అంటున్నా. అదే సార్, అదే చూసిరు కాబట్టి. ఆడ కూడా టీవీలో చూసినాను. లేదు సార్, నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు సార్. అయితే సార్ ఈ శ్రీ చైతన్య అనేటువంటి నారాయణ అనేటువంటి బ్రాంచ్లు ఉంటాయి. మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంటుంది సార్. అది ఇందులో చదివే అక్కడక్కడ చదివేటువంటి పిల్లలందరినీ తీసుకొని పోయి ఆ మెయిన్ బ్రాంచ్లో పెట్టి చదివిపిస్తారు. ఆ ర్యాంకులు మొత్తం రాష్ట్రం అంతా రుద్దుతారు సార్. మన అమాయకులైన తల్లిదండ్రులు నిజంగానే మా కొడుకు కూడా ఫస్ట్ వస్తాడేమో, మా కొడుకు కూడా ఎంసెట్లో ర్యాంక్ కొడతాడేమో, మా కొడుకు కూడా ఐఐటి వస్తుందేమో అని చెప్పి భ్రమపడి లక్షల రూపాయల డబ్బు ధారపోస్తూ ఉన్నారు సార్. సార్ ఇక గడిచిన ఒక్క ఏడాదే ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్, నీటు, ఐఐటి, జేఈఈ కోచింగ్ల పేరు మీద అధ్యక్ష ప్రైవేట్ జూనియర్ కాలేజీలు చేసినటువంటి వ్యాపారం అక్షరాల 9,625 కోట్ల అధ్యక్ష. ఒక సర్వేలో తేలింది. ఒక్క ఏడాదికి ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దానికి ఎంపీసీ ఐపీ అని, లేకపోతే ఎంపీసీ ఐఐటి అని, ఇట్లా రకరకాల కోర్సులు పెట్టి అధ్యక్ష ఒకటే ఏడాదిలో ప్రైవేట్ కాలేజీలు 9,625 కోట్ల రూపాయల వ్యాపారం చేసిరని ఒక పత్రిక కథనాన్ని ప్రచురించింది అధ్యక్ష. ప్రభుత్వం ఏమో 1,125 కోట్లు ఈ రంగంలో ఖర్చు చేసినా పెద్దగా ఫలితం రాకుండా పోయింది అధ్యక్ష.